జై సద్గురు ప్రభు మహారాజుకు జై. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి. స్వస్తి స్త్రీ విజయనామ సంవత్సరం మార్గశిర మాసం బహుళ తదియ శుక్రవారం అంటే 20వ తారీఖు నుండి ఆదివారం 22వ తారీఖు వరకు 20/12/2013 శుక్రవారం శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. అట్లనే 20, 21, 22 తేదీలు ఈ 3 రోజులు శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. సాంప్రదాయ భక్తులు కోరిక మేరకు బెంగుళూరు మహానగరమునందు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచస్పతి శ్రీమద్ అచల గురు పీఠ రాజయోగ ఆశ్రమ సేవా సమైక్య అఖిల భారత అధ్యక్షులు అగు శ్రీ వివేకానంద భండార సుబ్బయ్యార్యులు, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ధర్మవరం నివాసులు. నా పేరు ఎం రవి. బెంగళూరు నివాసులు మేము. నాయనగారు శ్రీ వివేకానంద భండార సుబ్బరాయ నాయన గారి శిష్యులము మేము. ఇప్పుడు మేము ఎంతో కాలంగా అక్కడక్కడ కార్యక్రమాలు జరగడము, దాంతోపాటు అసీడీలు పట్టించడము, సరిగా రాకుండా పోవడము, ఇదంతా చూస్తూ మేము ఎంతో గొప్పైన బోధ నాయన భాగవత శ్రీకృష్ణ దేశ ప్రభువుల ఆయన భావాన్ని ఎరిగి, అదేవిధంగా ఆ గురుస్వరూపమే మళ్ళీ మనకి జన్మ తీసుకొని వచ్చిందని మేము ఆయన బోధ విన్న తర్వాత మేము కూడా ఎంతెంతో ఎక్కడెక్కడో గురువుల దగ్గరికి పోయి బాధపడి ఈ తృప్తి కలగకుండా, అదేవిధంగా నాయన బోధ విన్న తర్వాత మేము ఇక్కడ బాగా తృప్తి నుండి భార్య బిడ్డలతో సంతోషంగా ఈ బోధలో అందరూ కూడా మేము నాయనకి సేవ చేసుకుంటూ నాయనగారి సేవా సమైక్యకు ఎంతో కాలంగా అనంతకాలంగా ఆయన ఇంటి సొంత పనులు అయితేమి అవంతా వదులుకొని సేవా సమైక్యకి ఎంతో సేవ చేస్తూ ఊరైతే ఏమి, రాష్ట్రం అయితే ఏమి, పల్లె అయితే ఏమి, వాడవాడన ఏ మతస్థులకైనా ఏ సాంప్రదాయస్తులకైనా అడిగిన సంశయాలకు ఆయన ధర్మంగా నిస్సంశయం ఏమి ఆయనకు సంకోచం పెట్టుకోకుండా చెప్తూ ఇట్లాంటి సేవ చేసుకుని వచ్చిన నాయన గారు బోధ మేము సంతోషంగా ఇట్లా ఉండి మీరు కూడా ఈ క్యాసెట్లు సీడీలు విని మీరు తరించి మమ్మల్ని తరింపజేయాలని కోరుచున్నాము. ఇట్లు రవి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ నిర్మలానందనాగయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచలతత్వోపదేశిక శ్రీనాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠపర్యంతం వందే గురు పరంపరాం. సాంప్రదాయ గురుబంధుజనులారా, శ్రీమద్భాగవత కృష్ణదేశికులు రచించినటువంటి శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు, ఈ యొక్క గ్రంథమునకు ఎంతోమంది సాంప్రదాయ పెద్దలు వ్యాఖ్యానాలు, భావార్థాలు వ్రాశారు. ఎన్ని అయినప్పటికీ కూడా భక్తుల యొక్క ప్రేరణ చేత భావార్థం ఉపన్యాస రూపకంగా ఉంటే బాగుంటుంది అని కోరడం వల్ల ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ సాంప్రదాయం ఎందుకు ఆవిర్భవించింది, దీని యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అని మనం బాగా విచారించి చూస్తే మోక్షమును గురించి, పరమార్థాన్ని గురించి ఎంతోమంది ప్రాచీన ఋషులు వారి వారి అనుభవాలకు చిక్కినట్లుగా వాళ్ళు ధ్యాన, అనుష్ఠాన, గ్రంథపఠన, వేదాధ్యయనము మొదలైనటువంటివన్నీ చేసి వారి వారి బుద్ధికి తోచినటువంటివన్నీ నిర్ణయాలు చేసి సిద్ధాంతాలు చేసిపోయారు. అవి నిజ విచారణలో అవి పూర్వపక్షమైపోవడము, నిజబోధ యొక్క అవసరం ఏర్పడింది. అప్పుడు నుండి ఈ పరిపూర్ణ బోధ నిష్కర్షగా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఆత్మను గురించే సరువులు అన్వేషణ చేసినారు, ఆత్మనే రకరకాలుగా ఊహించినారు.
ఆత్మనే బ్రహ్మతత్వముగా భావించి అదే నిజమని నమ్మారు. కానీ పరిపూర్ణమైనటువంటి వస్తు దర్శనం చేయడం కానీ, ఆత్మ కేవలం కలవలే తోచినటువంటి పదార్థమే కానీ సత్యము కాదు అనే నిర్ణయం చిక్కకపోవడం వల్ల ఈ పరిపూర్ణ బోధ యొక్క ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఈ పరిపూర్ణ బోధను చక్కగా ఆకలింపు చేసుకునే నిమిత్తమయ్యి ఆయన పెద్దల సేవ చేసి ఒక నిజమైనటువంటి గురువును, ఒక తీవ్ర మోక్షాపేక్ష కలిగినటువంటి ఒక సత్శిష్యుణ్ణి, వాళ్ళ ఇద్దరి యొక్క పాత్రలను కల్పించి ఈ పరిపూర్ణ బోధను వ్రాశారు. దీన్ని గురించి చక్కగా అందరూ శ్రద్ధగా విని తరించాలని చెప్పని కోరుకుంటూ ఈ గ్రంథమునకు మొట్టమొదట సభా విజ్ఞాపన అనేటువంటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ సభ కేవలం ఒకే గురు శిష్యులకు సంబంధించిన వాళ్ళు కాకోకుండా అనేక రకాల సాధనలు చేసి అనేక రకాలుగా కవిత్వాలు చేసినటువంటి వాళ్ళు, ఎంతోమంది అనుభవపరులైనటువంటి పెద్దలు ఉండేటువంటి సభ ఇది. ఈ సభకు ఆయన ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సభా విజ్ఞాపనలో మొట్టమొదటి కందార్థము, జనులారా, జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారలు ఎప్పుడు గంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివెద మీకే కనుగొన మనసైతే కనుడి పుస్తకమంతా అని చెప్పి ఆయన సభకు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఇది జనన మరణములను తొలగంద్రోయిస్తుంది. జనన మరణములు ఉండాయని ప్రతి ఒక్కరూ భయపెట్టడం, చూడకపోయినా కల్పన చేయడం, దాన్ని లోకమంతా నమ్మడం, ఇది జరిగిపోతూ ఉంది. జనన మరణములు అందరూ కూడా శరీరం మీద జనన మరణాలే చెప్పుకుంటూ వచ్చినారు, కానీ ఆత్మ మీద జనన మరణాలు ఎవరికి అంతుపట్టలేదు. ఆత్మ పుట్టేది కాదు, సచ్చేది కాదు, ఆత్మ అంతటా ఉన్నది, దానికి జనన మరణాలు లేవు అనేటువంటి భావం మీద కేవలం జడమైన శరీరానికి జనన మరణాలు ఉన్నాయని చెప్పడం వల్ల ఇది సరైనటువంటి పద్ధతి కాదు. జనన మరణములు ఉన్నాయని భావించేది జడమైన శరీరం కాదు, చేతనమైనటువంటి ఆత్మకే ఈ సంకల్పం వస్తుంది. కాబట్టి ఆ జనన మరణములు తన మీదనే ఆపాదించుకొని ఆ రెండూ లేనటువంటి స్థితిని ఏ నిజబోధ అయితే చెప్తుందో ఆ బోధకే ప్రాధాన్యమిస్తూ దీన్ని వ్రాశారు. అందువలన అహం పదార్థం మీద తోచేటువంటి జనన మరణాలు తొలగంద్రోయజాలు. ఎందుకు అంటే జనన మరణాలు శరీరానికి ఉండేది లేనిది తెలియదు, ఆత్మకి జనన మరణాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. కాబట్టి ఏ దాని యందున జనన మరణాలు ఉన్నాయని భయభ్రాంతులకు గురి అవుతూ ఉందో అక్కడ ఈ జనన మరణాలు లేవు అని తొలగదోస్తుంది. అంటే భావము లోపల నుండి ఈ భయాన్ని, ఈ భ్రాంతిని తొలగంద్రోయజాలు. ఎవరికి? లక్షణయుతమై వినువారికి కనువారికి. లక్షణయుతులంటే ఎవరు? ఉన్నది ఉన్నట్లు విచారించే మనస్తత్వం కలిగిన వారు. ఇంతకుముందు పాత మతాల మీద, పాత సాంప్రదాయాల మీద మనసు పెట్టుకొని దాన్ని ఘనంగా పెట్టుకొని ఈ నిజబోధను తోలనాడేటువంటి వాడు లక్షణయుతుడు కాదు. నిష్పాక్షికమైనటువంటి భావము చేత చెప్పేవాడే నిజమైనటువంటి లక్షణయుతుడు. అందుకే అటువంటి వారికి ఈ భావములో నుండి జనన మరణాలు తొలగంద్రోయజాలు. ఎట్లా? వినువారికి కనువారికి. దీని పరిపూర్ణ బోధలో వినేది కనేది రెండు ఉంటాయి. వినేటువంటి యొక్క లక్షణం ఏది, కనేటువంటి లక్షణం ఏది? ముందు బోధన గురించి వినాలి, బోధ లోపల ఉండే యథార్థమైన తత్వాన్ని కనాలి. పరిపూర్ణాన్ని ప్రతిపాదిస్తుంది సిద్ధాంతం. పరిపూర్ణమైన పరబయలును దర్శనం చేసే గుణం ఉండాలి, అంటే ఆ లక్షణం ఉండాలి. ఎరుకను గురించి చెప్తుంది. ఎరుక తానుగా భావము చేసి దాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతి ఉండాలి. అట్లా తన స్వరూపాన్ని, పరిపూర్ణ స్వరూపాన్ని వినడము, గురువుగారి యొక్క సూచన ద్వారా ఈ రెంటిని కనడము, ఆ తర్వాత ఎరుకను విడచడము, ఇవి ఈ బోధలో ఉండేటువంటి గొప్పతనం. తనలా వెరిగించు లక్షణయుతమై వినువారికి కనువారికి ఈ బోధ తన గొప్పతనాన్ని వినిపిస్తుంది. అందువలననే మీకు ఈ బోధను వినమని,
కనమని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. కనుక వినబుద్ధి అయితే వినుడి చదివేద. ఇందులో బలవంతమైన వేదాంతం కానీ నిర్బంధంగా వినమడం కానీ ఏమి ఉండదు. దీంట్లో నీకు బుద్ధి పుట్టినప్పుడే, నీకు కావాలని కోరిక కలిగినప్పుడు వింటేనే అది బాగుంటుంది. అందుకే వైద్య శాస్త్రం కూడా నీ మనసుకు ఇష్టమైనది తింటే నీకు ఆరోగ్యంగా ఉంటుంది, మనసుకు ఇష్టం లేని పదార్థం తింటే ఆరోగ్యం ఉండదు అన్నట్లుగా ఈ మనసుకు ఇష్టమైతేనే ఈ బోధ వినాలి, కనాలి. అందుకు 2 పద్ధతులు ఉన్నాయి. నన్ను చదవమని మీరు విన్నా నేను చదివి చెప్తాను, లేదు మాకే ఈ యొక్క ధర్మమర్మాలు తెలుసును మేమే చదువుకుంటామంటే మీరైనా కానీ ఈ పుస్తకాన్ని అంతా చూడండి. ఆడొక్క మాట చూసి నిర్ణయాలకు రాకూడదు. యథార్థమైనటువంటి తత్వాన్ని ఇట్లా తెలుసుకోవాలని చెప్పారని చెప్తున్నాడు. అందువలన వినజేసే కనజేసే సాంప్రదాయం ఇది. పరిపూర్ణ దర్శనమును, ఎరుక యొక్క దర్శనమును, పరిపూర్ణ నిర్ణయం తర్వాత ఎరుకను విడచడము, ఈ లక్షణాలు ఈ బోధయందు ఉంటాయి. కాబట్టి ఇంతవరకు పరిపూర్ణమనే పదము కానీ పరిపూర్ణ వస్తు దర్శనం కానీ ఎవరికీ కాదు. ఏ మతములో కూడా పరిపూర్ణమైన వస్తువును నిర్ణయించే పద్ధతి ఉండదు. ఆత్మను గురించి అది భ్రూమధ్యములో ఉంది, త్రికూటములో ఉంది, అది హృదయములో ఉంది, అది ముక్కు చివరలో ఉంది అని స్థానాలను ఏర్పరిచి అక్కడే చూడమని చెప్పే పద్ధతులు ఉంటాయి. కానీ సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి వస్తు దర్శనం చేయించడం ఉండదు. కాబట్టి సభకు ఈయన ఈ రీతిగా విజ్ఞాపన చేస్తూ, ఇక వినవలనని కనవలనని మనసందున కోర్కెగలుగు మనుజులే వినుడి, వినజేసెద కనజేసెద, ఘనమగు ఈ బోధ వీణ కననొల్లనట్టి మనుజులు చనుడు వచ్చిన త్రోవబట్టి, తినుమంటే పులి వల్లదని లోకులన వింటి, కనుకనే వినవలే. ఎందుకు అంటే వినవలనని కనవలనని మనసందున కోరిక కలిగిన వాళ్ళే వినాలి. అట్లా వింటే నేను వినజేసేదా కనజేసేదా. ఈ ఘనమైన బోధ, ఈ శ్రేష్టమైనటువంటి ఈ గొప్ప బోధను మీకు ఈ పద్ధతులుగా నేను వినిపిస్తాను. అట్లా మీకు ఇష్టం లేకపోతే వచ్చిన త్రోవనే చెనుడి. వచ్చిన త్రోవ అనే దానికి నానా అర్థాలు ఉన్నాయి. సరే, ఎట్లా వచ్చినారో అట్లా పోండి అని ఒక అర్థం ఉంటుంది. కానీ జనన మరణ ప్రవాహ రూపంగా నీ నడక నడుస్తుంది కాబట్టి ఆ రీతిగాని పోనైనా జనన మరణములను దాటే విధానం తెలుసుకునే తత్వము లేని వారికి ఆ 2 మార్గాలే కారణమై ఉంటాయి. కాబట్టి వచ్చిన త్రోవ చెనుడి అని చెప్పని అంటాడు. తినుమంటే పులి వల్లదని లోకులు అనవింటి. తిను అంటే పులి కూడా తినదంట. ఎందుకు అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి. పులికి తినే గుణం స్వభావం. ఆవు గనపడితే దాన్ని అమాంతము గొంతు గొరిగి రక్తము దాగి దాని యొక్క పదార్థాలు తినే గుణము పులికి ఉంది. కానీ తనకు ఇష్టం లేనప్పుడు తినదు. అట్లనే మీరు కూడా పులి లాంటి వాళ్ళు, క్షేత్రం ఉండేవాళ్ళు, బోధ వినే శక్తి కలిగిన వారు, ధర్మాన్ని అర్థం చేసుకునేటువంటి వారు. అయినా మీకు ఇప్పుడు వినాలనేటువంటి బుద్ధి లేదు కాబట్టి మీకు ఇది ప్రయోజనం ఉండదు. అంటే తినుమంటే పులి వల్లది అన్నట్లుగా నేను బలవంతంగా మీరు వినండి అంటే మీరు విననొల్లరు. కనుక దీన్ని ఆ రకంగా పాటించకుండా నిజముగా వినాలనే కోరిక చేతనే వినవలే. అట్లా వింటేనే చెప్పేకి అవుతుంది, కానీ అట్లా వినకపోతే చెప్పేకి బుద్ధి పుట్టదు అంటాడు. సరే, సభకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సభలో ఎటువంటి వారు ఉండారో వెనకాల అందరినీ చెప్తా వస్తాడు. ఇక 3వ కందార్థం చెప్తాడు. నన్ను మిమ్మునేగని పుస్తకమును చేసితి, దీన్ని మీరు ముదమున వినుడంచనుటయు, మిమ్మునను మీరలు గనుగొని వినిపించుమనుట కల. ఇట్టి మాట బోధను మేల్క గనలేదెచ్చోట, గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను. అయ్యా, నేను పుస్తకం చేసేదానికి ఒక కారణం ఉంది. నన్ను నేను ఎరిగినాను, మిమ్మల్ని ఎరిగినాను. నాకు ఈ పరిపూర్ణ బోధ ఎట్లా తృప్తినిచ్చిందో ఈ బోధ మీకు చెప్పి తృప్తిపరచాలనేటువంటి కోరిక చేతనే నేను ఈ గ్రంథం చేసినాను, ఈ పుస్తకం. దీన్ని మీరు ముదమున సంతోషముగా వినమని అనడము, మీరు వినిపించమనడము ఇవి నిజముగా కలముచ్చట్లే.
అయినా కానీ ఇట్టి కళ బోధ అనే మేల్క చేత మేలుకుంటే ఈ కళ ఎక్కడా ఉండదు. కానీ ఈ మేలుకునేదానికి మీరు సాహసం చేయాలి. ఇటువంటి కలలో ముచ్చటలాడుకొనక, ఈ కళ ముచ్చటలే జీవితమంతా ఆడుకొనకుండా మీరు మేల్కొల్పుడి నన్ను. ఇక్కడ మీరు మేలుకొని నన్ను మేలుకొల్పుడి అంటున్నాడు ఈయన. ఈ మీరు అనేటువంటి బహువచనము, నేను అనేటువంటి ఏకవచనము, ఈ రెంటికి ఒక పద్ధతి ఉంది. ముందు బహురూపాల నుండి మేలుకొని ఏకరూపానికి రావాలి. ఆ తర్వాత ఏకరూపమును పరిపూర్ణ దర్శనం చేత మేలుకొని దాన్ని లేకుండా చేయాలి. అందువల్ల మీరు మేల్కొల్పుడి నన్ను. ముందు దేహేంద్రియాది ప్రపంచం నుండి మేలుకోండి, ఆ తర్వాత అహం పదార్థాన్ని మేలుకొల్పండి అని చెప్పి ఈ యొక్క పద్ధతిని అనుసరించి నేను గ్రంథం ఎందుకు చేసినానంటే ఎందుకు చేసినాను కాబట్టి మీరు కలముచ్చటలలోనే కాలం గడపకుండా మీరు మేల్కొని నన్ను కూడా మేల్కొల్పుడి. ఈ రకంగా మేలుకుంటేనే ఈ గ్రంథం చేసినందుకు ఫలితము, విన్నందుకు ఫలితము అని చెప్తూ ఆయన ఇక ఈ పరిపూర్ణ నిరూపణ, ఎరుక నిరూపణ రెండు చేసుకుంటూ రెండు కందార్థాలు చెప్తాడు. ఒరులొరులు నేనని ఎరులను తననెన్నడెరుగకున్న బయలులో నరుదెంచి తనను తాగని పరులను గని లెస్స నేను పరులని ఎనుచు ఎరుకే బయలుండగనుచు నిరతము తానెందు నిలువకుండుటకునై విరచిస్తి దీన్నెరుక వినెనా నిల్వదు. ఎందుకంటే ఒరులొరులు నేనని ఇప్పుడు మనము నలుగురం కూర్చున్నాం అనుకోండి ఒక చోట. మిమ్మల్ని ఎరిగి నన్ను ఎరుగుతాను, మిమ్మల్ని మీరంట నన్ను నేనంట. ఇట్లా ఈ రెండు అనుకోకుండా ఉండేది పరిపూర్ణమైన తత్వం. అటువంటి దానిలో మనం అరుదించినాం. ఇక్కడ ఒరులొరులు అనదు, నేను అని అనదు. అటువంటి దాంట్లో అరుదించి లెస్సగా పరులను తనను గుర్తెరుగుతూ ఉంది. అంటే నేనని తన స్వరూపాన్ని, ప్రపంచీకులోని పరులను గుర్తెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఎరిగేటువంటి యొక్క లక్షణము ఎరుకకుంది. ఈ రెండు ఎరగనటువంటి లక్షణము పరిపూర్ణానికి ఉంది. అటువంటి బయలులో నరుదించి తనను తాగని అంటే పరులను గని తనను తాను తెలుసుకుంది, పరులను తెలుసుకుంది. లెస్స నేను పరులని ఎనుచు, నేనని పరులని అంటూ ఎరుకే బయలుండగనుచు. ఇటువంటి ఎరుకే ఈ తనను పరులను ఎరిగే తరమే కాకోకుండా తనకంటే అన్యమైనటువంటి పరిపూర్ణ బయలు ఉందని చూసి నిరతము తానెందు నిలువకుండుటకునై, నిరతము అంటే ఎల్లప్పుడూ తాను పుట్టనే లేదనేటువంటి ఒక భావాన్ని తెలుసుకొని ఉండేటందుకే నేను ఈ గ్రంథం చేసినాను. ఇట్లా దాన్ని విననా ఇది నిలవదు, ఈ నిజబోధను వింటే ఈ అహం పదార్థం నిలవదు అని చెప్పి ఆయన 4వ కందార్థాన్ని చెప్పి ఇక 5వ కందార్థాన్ని దాని యొక్క లక్షణాన్ని ప్రబోధిస్తాడు. ఎరుకను కలలోపల నేను అరుదించితి, మీరలట్ల అరుదించితిరి. ఈ ఎరుక నేను మీరలు ఎరుకతో జనువారమనుసు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగి ఈ వరకు గురుబోధంచను మేల్క నరులారా చేకొంటే ఎరుకనే కలజోలి ఎరుగున్న నిలవదంచెరిగేటి కొరకు. ఎందుకు అంటే నిజంగా ఎక్కడి నుండి వచ్చినావో చెప్తావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నువ్వు ఎక్కడ పోతావు అని ప్రశ్నలు ఉంటాయి వేదాంతంలో. కానీ ఈయన చెప్తున్నాడు ఎరుక అనేటువంటి కళ లోపల నేను అరుదించిన, నేను వచ్చిన. ఈ నేను అని సర్వమును గుర్తెరిగే జ్ఞాన శరీరము ఎరుక స్వరూపమే కానీ అన్యము కాదు. అందువలన ఈ ఎరుకను కళ లోపల నేను అరుదించితి, మీరలు అట్లే అరుదించితిరి. ఈ ఎరుక నేను మీరలు ఎరుకతో జనువారమంచు ఎరిగేటి కొరకు. ఈ ఎరుక పోతే నేను మీరు ఎరుకతోనే పోతామని ఎరిగేటి కొరకు గ్రంథం చేసిన. ఎరిగి ఈ వరకు గురుబోధంచను మేల్క నరులారా చేకొంటే. గురుబోధ అనేటువంటి మేల్క ద్వారానే ఎరుక పోతుంది. కానీ మనకు రాత్రిపూట వచ్చిన కలవలే మేల్క వస్తే అదెంతకదే కలబోతుంది అన్నట్లు కాదు.
ఈ అహం పదార్థమైనటువంటి ఈ కళ పోవాలంటే గురుబోధని మేలుకే కావాలి కానీ ప్రకృతి సంబంధమైనటువంటి మేల్కతో ఇది పోయేది కాదు. అందువలన గురుబోధంసను మేల్క నరులారా చేయకుంటే ఎరుకనే కలజోలి ఎరిగి ఉన్న నిలవదు. ఇక ఎరుక కళ అని ఎరిగి ఉంటే అది ఎప్పటికీ కూడా నిలవదు. దాని యొక్క స్వరూపాన్ని ఈ రకంగా తెలుసుకోవాలి. ఈ సభా విజ్ఞాపనలో ఈ 5 కందార్థాలను సభకు బోధించి మరి ఈ బోధన ఎవరు చేసినారు, ఎట్లా ఇది అభివృద్ధి చెందింది, దీని యొక్క అవసరాన్ని ఇప్పటికి కూడా వేలాది లక్షలాది మంది గుర్తించి ఈ సిద్ధాంతమును పాటిస్తూ ఉండారు అంటే దీని యొక్క మూల పురుషుడు ఎవరు అని ప్రతిపాదించేదానికి ఈ కందార్థం చెప్తున్నాడు. శ్రీమించు నచల బోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్యను ఈ భూమిని సుజనుల కొరకు ఆ రాముడు గన్వయజ శివరామ దీక్షితులన్ తలచి అప్పారావు గుణతతులన్ ప్రేమతో బొగటినే భూమి నిర్జరు పరశురామ సీతారామ స్వామికి మ్రొక్కి శివరామ దీక్షితులన్ తలచి అప్పారావు గుణతతులన్. ఇక శ్రీమించు నచలబోధ, ఇక ఈ ప్రపంచములో శ్రీమించిన అచలబోధ అనేది పరిపూర్ణ బోధ ఒకటి తప్ప ప్రతి ఒక్కరూ స్త్రీకి లోపల ఉండే బోధలే చెప్పారు. శ్రీ అంటే ప్రకృతి, శ్రీ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ. ఈ రెండు కలిసి శ్రీ అనే పదానికి భాగవతాది గ్రంథములలో కూడా శ్రీ కైవల్య పదమును చేరుటకై చింతించదనంటూ శ్రీ కైవల్యమునే కోరారు కానీ శ్రీమించినటువంటి బోధను వాళ్ళు చెప్పలేకపోయినారు. అందుకే ఈ శ్రీమించినటువంటి ఈ ఎరుకకు అతీతమైన ఈ పరిపూర్ణ బోధను చెప్పినటువంటి వారు శివరామ దీక్షితులు. అటువంటి వారు ఈ భూమండలంలో ఆయనే చాలా గొప్పవారు. ఇక మిగతా బోధల యొక్క లక్షణాలను బాగా ఆలోచన చేసి చూస్తే శ్రీమించు నచల బోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్యనో ఈ భూమిని సుజనుల కొరకు. ఈ సుజనులు అనేటువంటి వారు జన్మరహితం పొందాలని, మోక్షం పొందాలని ఏ సుజనులైతే బాధపడుతున్నారో అటువంటి వారి యొక్క ఆర్తిని తీర్చేదానికి, అటువంటి వారి సందేహాలు పోగొట్టేదానికే ఈ పరిపూర్ణ బోధను దీక్షితుల వారు చేసినారు. అందుకే సుజనులు అనేటువంటి వారికి మేలు చేసేదానికి వేదశాస్త్ర పురాణాలన్నీ అనేకమైన ఉపాసనలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉద్భవించినాయి. అందులో ఉత్తమ జాతికి చెందినవాడు పరిపూర్ణ బోధ అధికారం కలిగినటువంటి వారికి ఇక ఎరుక బోధలు కానీ భ్రాంతి బోధలు కానీ మనసుకు పట్టనటువంటి వారికి ఈ సూటైనటువంటి ఈ పరిపూర్ణ బోధ అవసరం కనుక వాళ్ళ కొరకు ఈ శ్రీని మించినటువంటి బోధను చేసిన వారు శివరామ దీక్షితులు. ఆయన శిష్యుడు అప్పయ్య మంత్రి గారు. ఇట్లా వీళ్ళంతా ఆయన శిష్యుడు పరశురామ సీతారామస్వామి. ఇట్లా గురు పరంపరగా వచ్చినటువంటి ఈ యొక్క బోధను నేను మీకు తెలియజేస్తాను అని చెప్పి కృష్ణ ప్రభువుల వారు గురు పరంపరను స్మరిస్తూ ఉన్నాడు. అందువలన ఈ బోధకు మూల పురుషుడు ఎవరు అంటే శ్రీ శివరామ దీక్షితుల వారు. ఆయన ఒక్కరే శ్రీమించినటువంటి అచల బోధను చెప్పినవారు. మిగతా వాళ్ళంతా శ్రీబోధ చెప్పిన వాళ్ళే కానీ వేరే కాదు. ఈ యొక్క లక్షణాలన్నీ మీకు ముందు తెలియబడతా వస్తాయి. కనుక శ్రీమత్ సీతారామ స్వామి కృపం చెప్పనయ్యే సదసద్రహితం ఏమి పదార్థమో దానిని ఈ మహికందార్థములుగా నివి వినరయ్యా ఓ జనులారా ఇటుగనరయ్యా వేమారునే మిమ్ము వేడేదింతియ సుమ్మి నా మీద కృప చేసిన అనుచదువమని మీరు ఇవి వినరయ్యా ఓ జనులారా ఇటుగనరయ్యా అంటాడు. నాయనా ఈ గ్రంథం రాసేటువంటి నా యొక్క పద్ధతి చెప్తా నేను. శ్రీమత్ సీతారామ స్వామి కృపం చెప్పనయ్యే సదసద్రహితం వేమి పదార్థము. ఈ సృష్టి 2 పదార్థాల్లో ఉంటుంది. ఒకటి సత్పదార్థం, ఒకటి అసత్పదార్థం. సత్పదార్థము పరమాత్మగాను, అసత్పదార్థం ప్రపంచముగాను చెప్పేటువంటి లక్షణం ఉంది. ఈ 2 లేనటువంటి యొక్క పదార్థము, ఈ సత్తు అసత్తు కానటువంటిది, ఎరుక మరుపులు కానటువంటిది, జనన మరణములు లేనటువంటిది,
అది ఏమి పదార్థమో అది ఈ కందార్థములుగా చెప్తాను. అటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని కందార్థాలుగా చెప్తాను నాయనని, ఈ మహి కందార్థములుగా ఇవి వినరయ్యా ఓ జనులార ఇటుగనరయ్యా. వేమారు నేమిమ్ము వేడేది ఇంతియ సుమ్మి, నేను తర్వాతకు మిమ్మల్ని ఏడుకుంటున్నాను, ఇది వినమని చెప్తున్నాను అంటే ఇదే కారణం. నా మీద కృప చేసి నన్ను చదువమని మీరు ఇవి వినరయ్యా. చూడండి, ఒక నిజబోధ ప్రపంచానికి సాటి చెప్పాలంటే తాను ముక్తుడై నిర్మలుడుగా ఉండేటువంటి పద్ధతి ఎవరికైనా వర్తిస్తుంది. కానీ తాను పొందినటువంటిది 10 మందికి చెప్పాలనే తపన చేత నేను వేమారు మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా, నా మీద కృప చేసి మీరు వినండి అంటాడు. చూడు, ప్రబోధకుడైన గురువే వినేటువంటి భక్తులను నా మీద కృపతో వినమని చెప్పి అడుగుతాడు. అంటే ఈ బోధ మీద అంత ఆసక్తి ఆయనకు ఉన్నది కనుక ఈ సభలో ఉన్నటువంటి పెద్దలంతా గొప్పవారని, వారు అనేకమైనటువంటి భావాలు తెలిసినటువంటి వారని చెప్పి తెలిసినటువంటి వాడు కనుక వాళ్ళకి విన్నవించుకోవడంలో ఒక అర్థం ఉన్నదని మనకు కృష్ణప్రభువుల వారు వాళ్ళకి విజ్ఞాపన చేస్తూ వేడుకుంటున్నాడు. అదే గురు పరంపరనేంగా స్మరిస్తాడు. ఒకసారి శివరామ దీక్షితుల శిష్యవరుడు అప్పయ్య మంత్రి, అతని శిశువుడి భువి పరశురామ వంశోద్భవ సీతారాములు, అతని భక్తుడ సుమ్మి తద్బోధపర యుక్తుడ సుమ్మి, స్తవనీయులకు మీరు ఉత్సాహముతో ఈ గాథ వినుండి నే కందార్థములచే వినిపింతు. శివరామ దీక్షితుల శిష్యుడు అప్పయ్య మంత్రి, కంబాలూరి అప్పబ్రహ్మం గారు, అతని శిష్యుడి భువి పరశురామ వంశోద్భవులు, పరశురామ వంశం అనేటువంటి దాంట్లో ఉద్భవించినటువంటి వారు సీతారాములు. ఆ పరశురామ సీతారామస్వామి యొక్క భక్తుడను నేను, తద్బోధ ప్రయుక్తుడను, ఆ యొక్క బోధను యుక్తము విశేషమైన పద్ధతిలో అవలంబించినటువంటి వాడను. స్తవనీయులకు మీరు ఉత్సాహముతో ఈ గాథ వినుడి. స్తవనీయులు అంటే మంచి మంచి రచనలు చేసిన వారు, భావాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు, నేను చెప్పగానే అర్థం చేసుకునేటువంటి సత్తా కలిగిన వారు. కాబట్టి మీరు ఉత్సాహముతో ఈ గాథ వినుడి, ఎంతో ఆనందంగా ఈ గాథ వినమని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక సరే, ఆయన విన్నవించుకోవాల్సినటువంటి విన్నపాలన్నీ కూడా అయిన తర్వాత ఇప్పుడు ఇక సభకు ఆయన చెప్పబోయే బోధను ఎట్లా వినాలో చెప్తున్నాడు. మనసిచ్చి వినుడి ఇకనొక మనవిది నా పాలి గురుని మదిలోపల నేను ఉనుచుకొని పెద్దలాజ్ఞను పనిబూనుక చేస్తే నిట్టి పద్యములిన్ని తప్పొప్పులు ఏర్పడదిద్దుండన్ని. ఘనమతిమంతులు గనుకనే ప్రార్థిస్తే నన్ను మీ కటాక్షేక్ష నముల వీక్షింపుచు పద్యములన్నీ తప్పొప్పులు ఏర్పడదిద్దుండన్ని. మనసుచ్చి వినుడు ఇకనొక మనవిది నా పాలి గురుని మది లోపల నునుచుకొని. ఇక బోధ వినేటువంటి వారు ధనమిచ్చి కానీ ధాన్యమిచ్చి కానీ ఇంటే పట్టదు, కానీ మనసు ఇచ్చి వినాలి. మనసు ఇచ్చి మనసు వికసింపజేసుకొని మనసులో ఆనందం కలిగించుకొని తప్పనిసరిగా ఈ బోధ విని తరించాలనేటువంటి బుద్ధితో వినండి. ఇకనొక మనవిది నా పాలి గురుని మది లోపల నేను ఉనుచుకొని పెద్దలాజ్ఞను, పెద్దల యొక్క ఆజ్ఞ చేత పనిబూనుక చేస్తే, ఈ పని కట్టుకొని ఈ యొక్క చేసినానయ్య ఈ పద్యములన్నీ మీరు ఊరికే వినొద్దండి, తప్పులు ఒప్పులుగా ఏర్పడేటట్టు దిద్దాలి. ఊరికే వింటే పరామరికగా వింటారు, ఇచ్చ ఉండి వింటారు, ఇచ్చ లేకుండా వింటారు. మనసు పెట్టి శ్రద్ధగా విన్నప్పుడే దీంట్లో తప్పొప్పులు మీకు తెలుస్తాయి. మీరు నా మీద దయచేసి తప్పులు ఒప్పులుగా ఏర్పడేటట్లు దిద్దండి అన్నీ. మీరు ఘనమతిమంతులు కనుకనే నేను ప్రార్థిస్తే. ఘనమతిమంతులు అంటే చాలా గొప్పవారు. తెలంగాణ భాషలో ఈ ఘనమతిమంతికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కనుకనే ప్రార్థిస్తే నన్ను మీ కటాక్షేక్షణముల ఈక్షింపుచు, ఈ కరుణా కటాక్ష వీక్షణములతో నన్ను ఎప్పుడూ చూస్తూ ఇదిగో ఈ పని చేయండి అయ్యా అని చెప్పని అంటాడు. మరి ఈ రకంగా వాళ్ళను వేడుకొని మరి ఒక యుక్తి చేసి మాట్లాడతాడు వాళ్ళతో. ఏమయ్యా, విని మీరివి దిద్దుండని పనిబడి ప్రార్థింపనేలా, ఇవి దిద్దండి అయ్యా మీరు తప్పులు అని చెప్పి
నేను మిమ్మల్ని ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థించనేలా? పరుషము ఇనుమిట్లనునే స్వర్ణము చేయమని. పరుషవేది దగ్గరికి పోయి ఇనుము నన్ను బంగారు చేయని అడుగుతుందా? దాని సన్నిధానంలో ఉంటే అదే అవుతుంది. తనకైతే స్వర్ణము చేయమని ఎప్పుడైతే ఈ పరుషవేది దగ్గరికి పోయి ఇనుము నన్ను బంగారు చేయని అట్లా అడుగుతుందా? అడగదు. అట్లనే మనవి చేసుకునే పాలిమ్మని లేగ తల్లికి దూడ వచ్చి ఆవుకు నాకు పాలియమని అంటుందా? అది తన సన్నిధానంలో ఉంటే, స్పర్శవేది దగ్గర ఉంటే ఇనుము బంగారు అవుతుంది. గోవు దగ్గర ఉంటే ఆవు దూడకు పాలు అవే వస్తాయి. అట్లనే మీరు పరుషవేది లాంటి వారు. నేను మీ సన్నిధానంలో నా కవిత్వమును పెడితే ఆటోమేటిక్గా అది బంగారు అవుతుంది. నేను దూడలాంటి వాడిని, మీరు గోవు లాంటి వారు. మీ సన్నిధానంలో ఉంటే చేపుకు తెచ్చుకొని పాలు మీరే ఇవ్వగలుగుతారు. అందువలన ఈ ధర్మాలు తెలిసి మిమ్మల్ని వేడుకుంటున్నానని చెప్పని అంటాడు. అందువలన ఈ యొక్క లక్షణాలన్నిటినీ చక్కగా ఆకలింపు చేసుకుంటే ఈయన ఎంత చమత్కారంగా, ఎంత విద్యను కూలంకుషంగా అర్థం చేసుకొని సందేశం ఇవ్వగలుగుతాడో మనకు అర్థమవుతుంది. అప్పకవి ఆద్యాంధ్రము లొప్పగు మాఘాది కావ్యము గిజదివి కృతిన్ తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నేనీ కృతిని. ఈయన అప్పకవి మొదలైనటువంటి వారు, కాళిదాసు మొదలైనటువంటి వారు సంస్కృత కావ్యాలు చేసి తప్పులు లేకుండా లోకంలో ఎంతో ఘనంగా వ్రాసినటువంటి పెద్దలు ఉండారు. వారితో సమానంగా నేను చెప్పగలనా? అట్లా చెప్పలేను. ఒప్పగు మాఘాది కావ్యం ముగిజదివి కృతిని తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమవునా కృతిని ఊహను చేస్తే మరి నేనీ కృతిని. అయ్యా, నేను ఊహన చేస్తే ఈ కృతి గొప్ప పక్షులతోటి కొదవ పక్షులు సాటే కుప్పార వీధిని కూడియాడేటందుకు. అయినా గొప్ప పక్షులు ఉండాయి. గరుడున్నాడు, కండ్లకు గానరానంత పైన ఎగురుతాడు. హంసలుండాయి, దానికంటే పైన ఎగురుతాయి. ఇట్లా ఎన్నో కన్నులకు కానరానంత దూరంలో గగన వీధులు ఎగిరేటువంటి పక్షులతో ఈ కింద తిరిగేటువంటి చిలకలు, గోరువెంకలు, పిచ్చుకలు లాంటివి సమానమవుతాయా? అట్లనే సంస్కృత కావ్యము మొదలైనటువంటివి రచించినటువంటి ఈ కవులలో నేను ఎంత గొప్పవాడని కాదు అని చెప్పి తన యొక్క చిన్నతనాన్ని, తన యొక్క వినయ విధేయతలను గొప్ప కవులకు విన్నవించుకుంటూ వారి దాంట్లో అట్లా అని చెప్పి నేను చేయకుండా ఉండలేను, మీరంత గొప్పవారనే భావము తెలిసినా కూడా నేను కుప్పరి వీధులు ఆడేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పని చెప్తూ, చందం బెరుగక పద్యములు ఎందుకు చేసేదవటంచు ఎందరనినా నే సందేహింపక చేసితి ఇందుల తప్పుంటే మీరలు విదిద్దేరనుచు నే జదిబితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్తం అందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టితి. ఛందశాస్త్రాన్ని శ్రీకృష్ణప్రభువుల వారు తన అనేక సదృష్టాంత ప్రకాశికలో ఈ ఛందశాస్త్రము ఎన్ని రకాలుగా ఉన్నాయో, దేవగణాలు, ఇంద్రగణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో, కందపద్యం ఎట్లా రాయాలా, చంపకమాలు ఎట్లా రాయాలా, శేషపద్యం ఎట్లా రాయాలని చెప్పి ఈ ఛందో లక్షణాలన్నీ కూడా తన గ్రంథంలో ప్రకటించారు. కాబట్టి చందం బెరుగక పద్యములు ఎందుకు చేసేదవని ఎందరన్యా నేను సందేహింపక చేసితి. అంటే నేను ఒక మొండితనంగా చేసినానని కాదు, కానీ ఇక్కడ ఒక చమత్కారం. మళ్ళీ ఇందులో తప్పుంటే మీరలు ఇవి దిద్దేరనుచు, తప్పుగిన కనబడితే మీరు దిద్దుతారనే ఉద్దేశంతో చేసినా కానీ నేను మొండిగా చేయలేదు. నే చదివితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టితి. అయ్యా, నేను మనసులో ఈ రకంగా అనుకుండాను, తప్పులు ఉంటే దిద్దే పెద్దలు ఉండారు కాబట్టి భయపడాల్సిన పని లేదని నేను చేసినాను, కనుక మీరు యొక్క పద్యాలు తిద్దాలి అని చెప్పని వాళ్లకు ధిక్కారంగా మాట్లాడేది రాకుండా, వాళ్ళ కోపం తెప్పకుండా, వాళ్ళ మనసు కరిగి ఈ బోధన ఆసక్తిగా వినేటట్లు, ఇందులో తప్పులుంటే దిద్దేటట్లుగా వాళ్ళని వినయ విధేయతలుగా ఏడుకుంటూ వస్తున్నాడు.
ఇక ఇందులో కావ్యాలు పునరుక్తి కలిగియుండిన వినికోపము చేయవలదు వేడుకొనియదను, వినువారు దూరపర్తము కనవలె దగ్గర నటంచు కల్పించినాను, తెలియక కాది గ్రంథములోను జననీ జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పంచనక నేనది తెలిసి కల్పించినాను అంటాడు. ఈ వేదాంత గ్రంథంలో పద్యకావ్యాల్లో పునరుక్తి చెప్పినదే మళ్ళా చెప్తే అది పునరుక్తి దోషం అంటారు. అట్లా చెప్పినది మళ్ళీ ఎక్కడన్నా చెప్పినా అది దోషంగా భావించవద్దంటే ఆయన చెప్తూ, పునరుక్తి కలిగి ఉండిన విని కోపము చేయవలదు, అయ్యా కోపపడవద్దండి. వేడుకొనియదం, మిమ్మల్ని వేడుకుంటున్నాను, వినువారు దూరపర్తము గనవలె దగ్గర నటంచు కల్పించినాను, తెలియక కాది గ్రంథములో మరి జననీ జనకులు తనయుల పునరుక్తి వినగోరుదురు. తల్లిదండ్రి ఏమన్నా వాడు ఒకసారి నాయన, రెండుసార్లు నాయన, మూడుసార్లు నాయన అంటే ఏమన్నా అత్త అత్త అన్నా, నాయన అన్నా, వచ్చిరాని మాటలు మాట్లాడినా ఎట్లయితే ఆనందంగా తల్లిదండ్రులు ఆ పిల్లవాళ్ళ పునరుక్తిని వింటారో ఆ రకంగానే మీరు కూడా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నా యొక్క పునరుక్తిని గమనించి దాన్ని దిద్దమని చెప్పి ఏడుకుంటాడు ఈయన. అట్లనే ఇది ఆంధ్ర కవిత్వం బని మదిరోయందగదు, దీని మర్మమరయుడి 16 వన్య పసిడిని ముదమున తోల్పెట్టెనుంచ ముట్టకుండుదురా, లోకులు చేత పట్టకుండుదురా, ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తలైనను దాన్ని ముట్టకుండుదురా. ఎందుకంటే ఇది ఆంధ్ర కవిత్వమని మదిరోయందగదు, ఇది ఒక చిన్న ప్రాంతీయ భాష అని మీరు ఏమైనా కానీ మదిలో రోయొద్దండి, తిరస్కార భావంగా చూడొద్దండి. దీని మర్మమరయుడి, భాష తెలుగుది కావచ్చు కానీ భావము చాలా గొప్పది. 16 వన్య పసిడిని ముదమున తోల్పెట్టెనుంచ ముట్టకుండుదురా, 16 వన్యలు కలిగినటువంటి బంగారాన్ని ఒక చర్మము యొక్క పెట్టెయందున పెడితే దాన్ని ముట్టకుండా ఉంటారా. ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తలైన దాన్ని ముట్టకుండుదురా. కులహీనుడిచ్చినవాడు ద్రవ్యాన్ని ఎవడన్నా వద్దంటాడా. అట్లనే తెలుగు భాష అనేటువంటి ఒక చిన్న తోలుపెట్టెలో పరిపూర్ణ బోధ అనే బంగారాన్ని పెట్టినాం కాబట్టి దీన్ని తోలుపెట్టె దృష్టంలో చూడొద్దండి, బంగారు విలువతో చూడండి. అదేగాక కులహీనుడని చండాలుడిచ్చినాడని అనుకోవద్దండి, వాడిచ్చినటువంటి యొక్క ధనాన్ని ప్రాముఖ్యాన్ని చూడండి అంటూ ఆంధ్ర కవిత్వానికి ప్రాణం పోసి, ఆంధ్ర కవిత్వం అంటే ఎవరు అసూయ పడకుండా చక్కగా ఇందులో ఉండే భావాన్ని తెలుసుకోమని చెప్పి కృష్ణప్రభువుల వారు సభకు చెప్తూ మరి వాళ్ళకు ఒక పని పెడుతున్నాడు. ఆశాంతము ఈ గ్రంథము ప్రాస ఎత్తులు శబ్ద గణము భావము యుక్తులు జూచి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్ల ఇది దిద్దవలెను, దిద్ది ఇది నా మది కద్దవలెను, మీ సాటి వారికి వ్యాసాట లేదు, ఉంటే నా సాటి వారి బ్రతికే సాటి కాకుండు. చూడండి ఎంత చక్కనైనటువంటి భావాన్ని చెప్తున్నాడో. ఆశాంతము ఈ గ్రంథము మొదటి నుండి తుదవెల్ల చూడండి. ఎక్కడైతే ప్రాస ఎత్తులు శబ్దము గణము భావము యుక్తులు ఈ లక్షణాలు ఎక్కడైనా సరిపడని చోటు ఉంటే దాన్ని సరిచేయండి. ఈ సభలో పెద్దలల్లా ఇది దిద్దవలెను, దిద్ది ఇదే నామది కద్దవలెను. భావం చెడకూడదు, ఈ సిద్ధాంతం చెడకుండా ఇదే సిద్ధాంతాన్ని నా మది కద్దేటట్లు చేయండి. మీలాంటి పెద్దలకు వ్యాసట లేదు, మీరు వేసట పడితే నా సాటి వారి బ్రతుకు ఏ సాటి కాకుండు. కాబట్టి మీరు దీన్ని చక్కగా పరిశీలించి ఈ గ్రంథానికి రూపకల్పన చేసి దీన్ని గొప్పగా చేయమని చెప్పి ఆ సభలో ఉండేటువంటి కవులను కూడా ఈయన ప్రార్థిస్తాడు. ఇక తప్పులు ఎరుగనటువంటి వాళ్ళు సభలో చాలామంది ఉండి దుష్ప్రచారంగా తప్పులను వెతుకుతూ ఉంటారు. వాళ్లకు చెప్తున్నాడు, దుష్టులకు ధిక్కారం చెప్పాలి, కవులను ప్రోత్సహించాలి, కవులను వేడుకొనాలి. అట్లనే తప్పులు రెంటినెరుగని తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు చెప్పేదా చప్పుడు చాలించు మనసు సభవారు వినగా, సరేనని సభవారు ఇట్లనగా, చెప్పిన వినకుంటే తప్పు వానిదే సుమ్మి, తప్పు కలిగిన వెనుక
ఈ గ్రంథమును తప్పనేటువంటి చెప్పేటువంటి తప్పుడు నరునకు సాలీయవయ్య నీ మాటలు అని చెప్పి చెప్తున్నాను నేను. అంటే ధిక్కారంగా మాట్లాడుతున్నాను. నీకు పరిపూర్ణ బోధ తెలియదు, పరిపూర్ణ సూచన తెలియదు, ఎరుకను విడిచే విధానం తెలియదు. వేదశాస్త్ర పురాణాలన్నీ వెర్రిగా నమ్మి ఈ నిజబోధను తప్పని కూసే గుణం ఉండకూడదు. దీన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పుడే దీంట్లో తప్పులు చూడాలి. కానీ తప్పు ఒప్పు రెండూ తిరిగినటువంటి వాడు దీన్ని తప్పని కూస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను? కాబట్టి అట్లా వానికి నేను ఖచ్చితంగా చప్పుడు సాలించమని చెప్తున్నాను. సరేనని సభవారు ఒప్పుకునేటట్లు చెప్తాను. అట్లా చెప్పినా వినకుండా వాడు వాదిస్తే తప్పు వానిదే సుమ్మి. అట్లా తప్పు కలిగిన వెనుక వాడు గొప్పవాడు కాలేడు. ఇట్లా ఇన్ని రకాల మనస్తత్వాలు ఉండేటువంటి సభను ఆయన ప్రోత్సహిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ చెప్తూ వస్తున్నాడు. ఇలుజొచ్చి గ్రామసింహము కలదొంతుల గూల్చు ఇంటి గరితలొరుగు దంతులను చేతురు. అట్లనే ఇలను సుఖ విజయనోక్తి తప్పులెంచు దుర్జనుడు తప్పు ఒప్పు గావించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపుని తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు. ఇక ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. ఇంట్లోకి వచ్చి గ్రామసింహం అంటే కుక్కలు దొంతికుండలను దొబ్బేసిపోతాయి. ఇంటి ఆడమనిషి ఆ దొంతికుండలను చక్కజేస్తుంటారు. అట్లనే ఇలా సుకవి జనోక్తి అనేటువంటి యొక్క ఈ దొంతికుండలను ఈ దుష్టులైనటువంటి వాళ్ళు దొబ్బేస్తారు. సజ్జనులైనటువంటి వాళ్ళు దాంట్లో మరీ చక్కబెడతారు. ఈ అన్ని విషయాలను గ్రహించినటువంటి తులలేని బుద్ధిమంతులు మీరు. తుల అంటే సమానత్వం లేనివారు, గొప్పవారైనటువంటి మీకు ఈ ధర్మాలన్నీ తెలుసు. నే తెలిపేది ఏమిక? ఇట్లా తప్పులు ఎంచుతాడు దుర్జనుడు, తప్పు ఒప్పుగా చేస్తాడు సజ్జనుడు. ఈ దుర్జనులు సజ్జనులుగా ఉండేవాళ్ళు ఈ కవిత్వాన్ని, ఈ గ్రంథ సారాన్ని వాడు కుక్కలాగా చేస్తే వీడు తిరిగి ఇంటి గరితలాగా చక్కబెడతాడని చెప్తున్నాడు. అట్లనే తన గొప్ప నెంచరేమో జనులని తలపోసి సాధుజన కృత కవితలు వినడు. ఇతరులు వినకోరిన వినకనరాదనుచు మనసు ఇరుచు దుర్జనుడు వినిపించు వేడ్క సజ్జనుడు కనవచ్చే ముంజేతి కంకణాలకు వేరే ఘన నిలువటద్దము గావలెనా. తన గొప్పను ఎంచరేమోనని పొగడరేమోనని చెప్పి సాధుజన కృత కవితలు, పెద్దలు చేసిన మంచి కవిత్వాన్ని వాడు వినడు. ఎవరైనా వినాలనేటువంటి ఆసక్తి ఉంటే వారిని వినవద్దు కనవద్దని చెప్పి అంటే మనసు ఇరుస్తాడు. అటువంటి యొక్క లక్షణం వానికి ఉంటుంది. మరి ఏడ్క సజ్జనుడు మరి వినిపించి దాన్ని బాగా దృఢం చేస్తాడు సజ్జనుడు. ఈయన యొక్క లక్షణం ఎట్లుంటుందంటే ముంజేతి కంకణం చూసేదానికి వేరే అద్దం అవసరం లేనట్లు కనవచ్చే ముంజేతి కంకణానికి వేరే ఘన నిలువుటద్దము కావాలనా. కాబట్టి అటువంటి యొక్క లక్షణాల అవసరం లేనట్టుగా మీకు ఇవన్నీ తెలుసు. ఈ కనవచ్చే ముంజేతి కంకణములాగానే ఈ దుర్జనుడు కనబడతాడు అని చెప్తాడు. సరే, ఈ రకంగా కవులను, జ్ఞానులను, భక్తులను, విచారపరులను అందరినీ కూడా ఆయన సముదాయిస్తూ అందరికీ విన్నపము చేసుకుంటూ తన సభా విజ్ఞాపనను సమీపానికి తెచ్చాడు. ఇక దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని 2 కందార్థాల్లో చెప్తాడు. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండువుగాగన్ ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థమవల సాంగోపాంగముగాన్ దయతో వినుడి సాంగోపాంగముగాన్ ప్రాగార్థ చరమార్థ యోగములకును సంయోగము గావించి నే గుర్తెరిగినదంతా సాంగోపాంగముగా చెప్తానంటాడు. ఆగామి ఈ కథ ఎట్లనా, నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ కథ ఎట్లనగా బాగుగా వినిపింతు చెవుల పండువుగాగన్ మీకు వినేది ఎంత ఆసక్తిగా ఉంటుందో అంత ఆనందాన్ని ఇస్తుంది. చెవుల పండుగలాగా కనబడుతుంది ఇది. ఎందుకు అంటే ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థము అవలా. ఆగమములు, నిగమములు, ఉపనిషత్తులు అనేటువంటి దాంట్ను
ఆగమశాస్త్రములంటే సహజంగా సనాతనం నుండి వచ్చేటువంటి ధర్మాలు, ఆచరణ, గుళ్ళు, ధ్వజస్తంభాలు, ఊరు దిగ్బంధన మొదలైనటువంటి ఆగమశాస్త్రాలు. నిగమములంటే ఋగ్ యజుర్ సామ అథర్వణాది వేదములు. ఇవన్నిటినీ ఉపనిషత్తులు అంటే 1180 ఉపనిషత్తులు. ఇవన్నీ ఒక సాగరముగా, ఒక సముద్రముగా చేసి చిలికితే తేలిన సారము నేను బ్రహ్మము అని, అహం బ్రహ్మాస్మి అని, అధిష్టాన చేతనమును నేనని, నేనే సర్వాధిష్టానమునని తెలుసుకుంటాడు. ఈ తెలుసుకున్నటువంటిదే ఆత్మబోధ, ఇదే చేతన బోధ. ఇక దీనికి అవతలిది ఆగమ నిగమోపనిషత్ సాగరం అదితార్థము అవల. ఆ ఒక్క బోధను నేను సాంగోపాంగముగా వినిపిస్తాను. దయతో వినుడి సాంగోపాంగముగా. ఎప్పుడైనా కానీ బోధ మొదలుపెట్టి చివరి వరకు ఇంటేనేది క్రమం తెలుస్తుంది, కానీ ఆడకొంచెం చెప్తే అది తెలిసేది కాదు. ఇక ప్రాగార్త చరమార్త యోగములకు సంయోగము గావించి నే గుర్తెరిగినదంతా. ప్రాగార్థము చరమార్థము అనేటువంటిది రెండు పద్ధతులు మనకు ఈ శరీరంలో ఉంటాయి. ప్రాగార్థం అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆత్మతత్వం, చరమార్థం అంటే ప్రకృతి శరీరం. ఇప్పుడు మన అనుభవంలో ఉండేటువంటిది ప్రాగార్థం అంటే మొదట అనుభవించినంత శరీరము, చిట్ట చివర అనుభవించినటువంటిది ఆత్మ. కానీ ఈ ప్రాగార్థమైన శరీరము, చరమార్థమైనటువంటి ఆత్మ, ఈ రెంటికి సంయోగము గావించి చెప్పే బోధ పరిపూర్ణ బోధ. ఈ రెంటిను వేరు చేసి శరీరం మాయ, నేను సత్యం అని చెప్పేటువంటి బోధ ఆత్మబోధ. కాబట్టి ఈ ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగము గావించి నే గుర్తెరిగినదంతా, నేను ఎట్లయితే గుర్తెరిగినది అదంతా కూడా సాంగోపాంగముగా వినిపిస్తాను. దయతో వినుడి సాంగోపాంగముగా. అందువలన ఈ బోధను చాలా నిర్మలమైన దృష్టితో, నిష్పక్షపాతమైన దృష్టితో విన్నప్పుడే ఈ బోధ గొప్పతనం తెలుస్తుంది. అందువలన ప్రాగార్థ చరమార్థాల యొక్క పద్ధతిని నేను బాగా చెప్తాను, సంయోగం చేసి చెప్తాను అని చెప్పి, ఎందుకు అంటే దీంటిని విడదీసి చెప్పినంత వరకు అన్ని భ్రమలు మిగులుతాయి. ఆత్మను విడదీసి శరీరాన్ని విడదీసి చెప్తే ఆత్మకు లోకాంతర గమనాలు, పుణ్యపాప గమనాలు, జనన మరణ గమనాలు ఆత్మయందున ఆపాదింపబడతాయి. శరీరమేమో మరీ జన్మకు వస్తుందని ఏ మతస్థుడు చెప్పడు, కానీ ఆత్మ మాత్రము జనన మరణాలు ఎత్తుకుంటా వస్తుందని చెప్తాడు. కానీ ప్రాగార్థ చరమార్థములను సంయోగము చేసి ఒకటిగా చేసి రెండు ఒక్కసారే పోతాయినైనా అనేటువంటి భావము చెప్పితే ఇక వాడికి ఏ భ్రమలు ఏ భ్రాంతులు పుట్టవు. అందువలన ఆ రకంగా చెప్తానంటాడు ఈయన. మోదమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదులగుచు వరగురు శిష్యులు వాదించి రణసునొక సంవాదము కల్పిస్తే కలగా వదలక వినుడి మొదటి నుంచి తుదవెల్లగనుడి. వేదాంతార్థాతీత వేత్తలు మీరిందు ఏదేది సవరించుడు ఇదే నా విజ్ఞాపన. నాయన వేదాంత అర్థాతీత అతీత తత్వం తెలిసిన వాళ్ళు మీరు. నేను మోదమున పొద్దుపోవాలి. వేదాంతులకు మోదం అంటే ఏమి? పరమార్థములో విచారిస్తూ పరమార్థ ఆనందాన్ని అనుభవించడమే వాళ్ళకు గొప్ప సంగతి. అందువలన మోదమున పొద్దుపోయేకి సంతోషంగా కాలం గడిచిపోయేదానికి వాది ప్రతివాదులు అంటే గురు శిష్య న్యాయంగా వాదించేవారు, ప్రతివాదం చేసేటువంటి వారిని కల్పించి ఒక కథగా చేసినాను నేను. కల్పిస్తే కలగా వదలక వినుడి మొదటి నుంచి తుదవెల్లగనుడి. అందువలన వేదాంతార్థాతీత వేత్తలు మీరు ఇందు ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన. నాయన మీ సర్వము తెలిసినటువంటి వారు, మీరు ఏదేది సవరించాలనో దాన్ని చక్కగా సవరించమని నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నానని చెప్పని అంటాడు. ఇది సభా విజ్ఞాపనలో ఆయన కథా ప్రారంభానికి మూలమైనటువంటి సూక్తులను ఈ కందార్థంలో చెప్పి గురు శిష్య న్యాయంగా చేస్తానని. ఇంకా కొంచెము ఒక కందార్థం చెప్తాడు ఈయన. కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దలు అలుగకన్ మించిన వేడ్కత వినుడి పెంచిన అర్థంబు నే దెల్పెదలోకులెల్ల అర్థము తెలిసి మదినుల్ల శిల్ల
పెంచీతి పెంచీతి కొంచెము వెడల్పు ఉంచుండెనది లోతంచెంచినామదిని. ఇక చూడి 292 కందార్థాలు రాసినందుకే నువ్వు ఇంత పెద్ద గ్రంథం ఏంటికి చేసినావురా అని పెద్దలు నా మీద కోపం చేసుకోవద్దండి, అలాగొద్దండి అన్నాడు. మరి 32,000 శ్లోకాలు రాసిన యోగ వాసిష్టం కూడా ఆయన అంత సముద్రంలాగా పెంచినా కూడా ఈ మాట అనలేకపోయారు. ఇంకా 700 శ్లోకాలు ఉండే భగవద్గీత, అనేక శ్లోకాలతో ఉండేటువంటి ఎన్నో గ్రంథాలు సంక్షిప్తంగానే చెప్తానని అన్నారు, కానీ సంపూర్ణంగా చెప్తానమని అనలేకపోయినారు. ఇప్పుడు ఈయన కేవలం 290 కందార్థాలకే పెద్దలు అలగొద్దండి స్వామి, కోపం చేసుకోవద్దండి, కొంచెములో సరిపుచ్చక ఇంతగా ఇంటికి పెంచినామని చాలామంది అలుగుతారు. ఎందుకంటే పరిపూర్ణ బోధలో బోధ పెరగదు, భావము స్థిరంగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు నిర్మలుడవుతాడు. కనుక దీనికి ఇంత జంపు బోధ కూడా అవసరం లేదు. కొంచెములో పెద్దలు అలగకన్ మించిన వేడుకత వినుడి, మించిన మంచి వేడుక కలిగినటువంటి వారా వినండి, పెంచిన అర్థం నేను తెలుపుతానయ్యా. ఇది తెలిసి లోకులు సంతసిల్లాలి, ఆనందపడాలి. ఎందుకంటే పెంచితి పెంచితి కొంచెము వెడల్పుండే నది లోతంచెంచినామదిని. కొంచెం వెడల్పుండే నది లోతు కూడా ఉంటుంది కదా, ఆ రకంగానే ఈ మాత్రం పెంచినానంటే దాని లోతు కూడా మీరు గమనించగలరని చెప్పని నేను చేసినానంటూ సభా విజ్ఞాపనలో చూడండి, కుకవులను సుకవులను విద్యావంతులను సరువులను కూడా ఆయన వేడుకుంటూ వేదాంత అర్థాతీత వేత్తలు మీరని చెప్పి వాళ్ళను పొగిడి మరి ఇక్కడ నుండి పరిపూర్ణ బోధ సాంగోపాంగముగా చెప్పేదానికి ఉపక్రమిస్తాడు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే సభా విజ్ఞాపనం నామ ప్రథమోధ్యాయ.